జీవితంలో ఎదగాలి అనుకుంటే కొన్ని మంచి అలవాట్లు ఉండాలి. అవి మన ఎదుగుదలలో ఎంతో ముఖ్యమైనవి. అయితే ఈ రోజు నేను ఒక మంచి అలవాటు గురించి, దాని వల్ల లాభాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం నిర్వహించబడే పుస్తక ప్రియుల పండుగ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024లో ఈ 37వ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుండి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ బుక్ ఫెయిర్ లో 330కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయబడి వివిధ ప్రక్రియల పుస్తకాలను ప్రదర్శించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంది. ప్రముఖ ప్రచురణకర్తలు, పుస్తక విక్రయదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేజ్, పెంగ్విన్, పాలపిట్ట, ఎంఎస్కో వంటి ప్రసిద్ధ ప్రచురణ సంస్థలు తమ పుస్తకాలను ప్రదర్శించాయి. పుస్తక ప్రదర్శనలతో పాటు సాహిత్య కార్యక్రమాలు, ప్రముఖ రచయితలతో సమావేశాలు, కవిత్వ పఠనాలు, చర్చలు, పుస్తక ఆవిష్కరణలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. అంతేకాకుండా సందర్శకుల కోసం ఆహార స్టాళ్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. తద్వారా వారు పుస్తకాలను చూసేటప్పుడు ఆహారాన్ని కూడా ఆస్వాదించగలిగారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 పుస్తక ప్రియులకు ఒక స్మరణీయ అనుభవంగా నిలిచింది. ఇక్కడ చిన్న పిల్లల పుస్తకాల నుండి పెద్దల తాత్విక గ్రంథాల దాకా అన్ని లభిస్తాయి. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ లో మనకి ఈ బుక్ ఫెయిర్ అనేది జరుగుతుంది. 1704 సంవత్సరంలో పుస్తకం ఇది. చాలా సెన్సిటివ్ ఉన్నాయి. ఈ బుక్ ఫెయిర్ లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన స్టాళ్లలో కొన్ని పాత పుస్తకాలు, అంటే దాదాపుగా 18th సెంచరీలో ఒక 200-300 సంవత్సరాల క్రితం అట్లా పుస్తకాలు అయితే ఇక్కడ వాళ్ళు సేకరించి ఇక్కడైతే పెట్టారు. దాంతో పాటు కొన్ని తాళపత్ర గ్రంథాలు, ఒరిజినల్ తాళపత్ర గ్రంథాలు, కొన్ని కరోటి లిపిలో, బ్రాహ్మణ్ లిపిలో ఉన్న వాటిని అయితే మనకు కొన్ని ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. అండ్ దాంతో పాటు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం ఒరిజినల్ ఎలా ఉంటది అనేది ఎవరికి తెలియదు. బుక్ లాంటివి దొరుకుతాయి, మనం ఆర్డర్ చేసుకుంటే మామూలుగా మార్కెట్ లో దొరుకుతాయి. మనకు ఒరిజినల్ పార్లమెంట్ లో ఎలా ఉంటది అనేది మనకు ఇక్కడ దానికి సంబంధించిన ఒక ప్రతి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన కోసం అయితే ఏర్పాటు చేశారు. సో మనకు భారత రాజ్యాంగం అంటే నేను ఇన్ని రోజులు చాలా చిన్నగా ఉంటదేమో, లాయర్స్ చేతుల్లో ఉంటది కదా, అదే భారత రాజ్యాంగం ఏమో అనుకున్నా. బట్ ఇప్పుడు చూస్తే భారత రాజ్యాంగం ఇంత పెద్దగా ఉంది. అండ్ దీంట్లో ఆ రోజు అంటే భారత రాజ్యాంగాన్ని రచించిన వారు అండ్ ఆమోదించిన వారు, ఆ టైంలో పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరి సంతకాలు అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంటాయి. అండ్ ఒరిజినల్ సంతకాలు జవహర్ లాల్ నెహ్రూది, బిఆర్ అంబేద్కర్ది, దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఆ టైంలో ఉన్న మహానుభావులు అందరి సంతకాలు కనబడతా ఉంటాయి. అండ్ సోనియా గాంధీ వాళ్ళ హస్బెండ్ ఫిరోజ్ గాంధీది కూడా మనకి ఇక్కడ ఇందులో కనబడతా ఉంటది. చాలా చాలా సంతకాలు ఉన్నాయి. దాదాపు అన్ని మనం ఒకసారి క్లియర్ గా చూసేంత టైం దొరకలేదు. ఇక్కడ ఏదైతే రాజ్యాంగం మనకు కనబడుతుందో అదే రాజ్యాంగం భారత పార్లమెంట్ లో ఒరిజినల్ కాపీ ఉంటది. సో దానికి సంబంధించిన ప్రతి ఇది అన్నమాట. సో ఇది ప్రదర్శన కోసం ప్రభుత్వం అయితే ఈ స్టాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం నేను భారత రాజ్యాంగం ఇలా ఉంటది అని చెప్పి చూసా. నిజంగా అమేజింగ్ కదా. పుస్తకాలు చదవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని చెప్పి ఈ మధ్య కాలంలో చేసిన అధ్యయనాల్లో తేలింది. ఆ లాభాలేంటో మనం ఒకసారి చూద్దాం. పుస్తక పఠనం అనేది జ్ఞానాన్ని పెంచుతుంది. పుస్తకాలు వివిధ విషయాలపై కొత్త సమాచారం, దృష్టికోణాలను అందిస్తాయి. మన దైనందిన జీవితానికి అవసరమైన అనేక విషయాల్లో అవగాహన అనేది పెరుగుతుంది. మనకు బుక్ ఫెయిర్ లో ఒక యంగ్ రైటర్ అయితే మనతో ఉన్నారు. సో ఒక అద్భుతమైన బుక్ రాశారు ఏంజల్, సుస్మిత మానస గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లో అసలు ఈ బుక్ ఎందుకు రాయాలనుకున్నారు అండ్ బుక్ లో ఏముంది అనేది వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకున్నాం. చిన్నప్పటి నుంచి 5 years ఉన్నప్పటి నుంచి నేను బుక్స్ చదవటం కానీ అవన్నీ అలవాటు సార్. ఫెయిరీ టేల్స్ నుంచి స్టార్ట్ అయింది. ఐ యూస్ టు కమ్ టు దిస్ ఎగ్జిబిషన్ టు. చిన్నప్పటి నుంచి నాన్నగారితో వచ్చి పుస్తకాలన్నీ చూసేదాన్ని, నవోదయాకి వెళ్ళేదాన్ని. సో 10 years నుంచే నేను రాయటం కూడా మొదలు పెట్టాను. బట్ క్రిటిసిజంకి భయపడి ఐ నెవర్ పుట్ ఫార్వర్డ్. కానీ ఇప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ దెన్ ఐ హ్యావ్ క్విట్ మై జాబ్ అండ్ దెన్ ఐ రోట్ దిస్ బుక్. బేసికలీ ఈ బుక్ ఏంటంటే ఇట్ ఈస్ అ పొలిటికల్ లవ్ స్టోరీ. ఇట్ ఈస్ అ స్టోరీ between two childhood friends who grew up together. They both born and brought up in London. Here I've inculcated both British culture and Indian culture. It also talks about politics and mafia. Despite that, how the journey goes on is what it is. పుస్తక పఠనం మానసిక శక్తిని అభివృద్ధి చేస్తుంది. నిరంతరం చదవడం వల్ల మానసిక చురుకుదనం పెరుగుతుంది. ఇది అల్జీమర్స్ లాంటి మెదడు సంబంధిత వ్యాధులను
అడ్డుకోవడంలో మనకు సహాయపడుతుంది. పుస్తక పఠనం సృజనాత్మకతను పెంపొందిస్తుంది. నవలలు, కథలు, కవిత్వం వంటివి మన ఊహాశక్తిని, సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి. పుస్తక పఠనం వల్ల అభివృద్ధి చెందిన భాషా నైపుణ్యాలు, కొత్త పదజాలం నేర్చుకోవచ్చు. వాక్య నిర్మాణం, వాక్య శైలి మెరుగవుతుంది. మాట్లాడే శైలి కూడా మెరుగవుతుంది. మనకు సాహిత్య పుస్తకాల్లో సినిమాకి సంబంధించిన సాహిత్య పుస్తకాలు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది నా ఇష్టం రామ్ గోపాల్ వర్మ గారిది, అండ్ ఇది సుస్వరాల సుబ్బలక్ష్మి గారిది, అండ్ ఇది నా ఇష్టం 2.0 కూడా వచ్చింది. అయితే ఇక్కడ నా ఇష్టం ఫస్ట్ బుక్ అయితే ఉంది. సో 2.0 నేను చదివాను, అండ్ నా ఇష్టం ఇది కూడా నేను చదివాను. సో నెక్స్ట్ టైం ఇంకా రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఇంకా వేరే పుస్తకాలు ఏమన్నా మనకు మార్కెట్లో దొరుకుతాయి, అవి తీసుకుందాం ఈసారి. పుస్తకాలు చదవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు నచ్చిన పుస్తకాన్ని చదవడం ద్వారా ఒత్తిడి తక్కువ అవుతుంది, ఆలోచనలు స్థిరపడతాయి. పుస్తక పఠనం ద్వారా దృష్టి కేంద్రీకరణ పెరుగుతుంది. చదువుతో మన దృష్టి ఒకే విషయం మీద కేంద్రీకృతం అవుతుంది. ఇది ఇతర పనులపైన మన ఫోకస్ పెంచడంలో ఉపయోగపడుతుంది. నమస్కారం అండి, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి మా స్టాల్ కి స్వాగతం. ఈ సంవత్సరము 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ లో యోగదా సత్సంగ వాళ్ళు అనేక రకాల పుస్తకాలు పెట్టాము. ముఖ్యంగా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, తెలుగులో ఒక యోగి ఆత్మకథ అంటారు. మొన్ననే రీసెంట్ గా రజనీకాంత్ గారు మన వరల్డ్ చెస్ ఛాంపియన్ గోకేష్ గారికి ఇచ్చిన పుస్తకం ఇది, ఏకైక పుస్తకం. ఆయన కూడా యోగదా సత్సంగ సభ్యులే, రజనీకాంత్ గారు కూడా. ఎందరో ఈ పుస్తకాన్ని చదివి క్రియ యోగా గురించి నేర్చుకోవాలని ఆసక్తి చూపారు. సో ఈసారి స్టాల్లో మేము క్రియ యోగా లెసన్స్ పాఠాలు ఉన్నాయి, పరమహంసరావు గారు రాసిన పాఠాలు. ఆ పాఠాలు ఎలా నమోదు చేసుకోవాలనేది ముఖ్యంగా చెప్పాము. పుస్తక పఠనం మంచి అలవాట్లను పెంపొందిస్తుంది. చదవాలనే అలవాటు మనలో నిత్య విద్యాభ్యాసాన్ని, క్రమశిక్షణను అలవరుస్తుంది. ఇవి కేవలం కొన్ని మాత్రమే. పుస్తక పఠనం మన జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురాగలదు. మీరు చదివే ప్రతి పేజీ, ప్రతి పుస్తకం మీరు జీవితంలో ఒక మెట్టుకు పైకెదగడానికి మార్గం చూపిస్తాయి. ఈ సంవత్సరం కేవలం సాహిత్య పుస్తకాలు మాత్రమే కాకుండా మతపరమైన పుస్తకాలు కూడా ప్రదర్శనకు పెట్టడం విశేషం. ఇక్కడ తెలుగు సాహిత్యం, హిందీ సాహిత్యం, ఇంగ్లీష్ సాహిత్యం, సినిమా సాహిత్యం, విభిన్నమైన జానర్ బుక్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లల చందమామ కథల నుండి వృద్ధులు ఇష్టపడే ఆధ్యాత్మిక పుస్తకాల వరకు సైన్స్, హిస్టరీ, మ్యాథ్స్ అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాల మీద మునుపెన్నడూ లేని విధంగా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బుక్ ఫేర్ లో దొరకని పుస్తకం అంటూ లేదు. ఈ బుక్ ఫేర్ లోకి ఎంట్రీ కేవలం 10 రూపీస్. ఈ బుక్ ఫేర్ లోకి వెళ్ళిన తర్వాత ఒక పుస్తక ప్రపంచంలోకి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. పుస్తకాలు చదవటం ఇష్టం లేని వారు కూడా పుస్తకాలు చదువుతారు. నా జీవితంలో నన్ను ప్రభావితం చేసిన 2 వ్యక్తులు పదే పదే చెప్పిన మాట ఏంటంటే, కొన్ని పుస్తకాలు మమ్మల్ని ప్రభావితం చేశాయి, పుస్తకాలు చదవడం వల్లే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పారు. వాళ్ళ నుంచి నాకు అలవాటు అయిపోయింది చదవడం. వీలున్నప్పుడు తప్పకుండా పుస్తకం చదువుతాను. నేను ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా నా బ్యాగ్ లో తప్పకుండా ఒక పుస్తకాన్ని తీసుకెళ్తాను. ఇక ముందైనా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుందాం. ఇంకా ఈ ప్రపంచాన్ని లోతుగా అన్వేషిస్తాం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీడియో తప్పకుండా ఎవరికైనా నచ్చుతుంది. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మనల్ని అయితే సపోర్ట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, సందీప్ ది ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్.